ఫ్రెండ్స్, మన భూమి మొత్తం మీద 70% భాగం సముద్రం నీటితో నిండిపోయి ఉంది. అంటే మనం నిల్చున్న భూమి కన్నా 3 రెట్లు ఎక్కువ సముద్రం ఉందన్నమాట. కానీ నిజం ఏంటంటే మనిషి ఇప్పటి వరకు కేవలం 5% సముద్రాన్ని మాత్రమే పూర్తిగా అన్వేషించగలిగాడు. అవును, కేవలం 5%. మిగిలిన 95% సముద్రం ఇప్పటికీ మనకు తెలియదు. అక్కడ ఏముందో, ఏ జీవులు ఉన్నాయో, ఎలాంటి రహస్యాలు దాగున్నాయో మనం ఊహించలేం. ప్రాచీన కాలంలో చెబుతూ వచ్చిన మెగడోలాన్ లాంటి భారీ జీవులు, లెవైథన్ లాంటి సముద్ర రాక్షసాలు ఇవన్నీ నిజంగా ఉన్నాయా అనే ప్రశ్నలు ఇంకా బాకీగానే ఉన్నాయి. మనకు నడక తెలిసే ముందే చంద్రుడిపై మనిషి అడుగుపెట్టాడు. కానీ మన కళ్ళ ముందే ఉన్న సముద్రం లోతులు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. ఈ వీడియోలో మనం సముద్రాన్ని అన్వేషించడం ఎందుకు అంత కష్టం, అక్కడ ఏ రహస్యాలు దాగున్నాయి, భవిష్యత్తులో మనం వాటిని ఎలా కనుగొంటాం అన్న దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సముద్రాన్ని అన్వేషించడం అంటే చిన్న పని కాదు, అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. మనం గమనించాల్సిన మొదటి విషయం సముద్రం లోతు. మీకు తెలుసా, సముద్రంలో కొన్ని ప్రదేశాలు మౌంట్ ఎవరెస్ట్ కంటే కూడా లోతుగా ఉంటాయి. అనగా భూమిపై ఉన్న ఎత్తైన పర్వతాన్ని తలకిందులుగా ముంచినా కూడా అది పూర్తిగా నీళ్లలో మునిగిపోతుంది. అటువంటి లోతులోకి వెళ్ళడం అంటే అసాధారణమైన టెక్నాలజీ అవసరం. ఈ లోతు ఒకవైపు అద్భుతంగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో అది చాలా ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే నీళ్లు లోపలికి వెళ్లే కొద్దీ వాటి పీడనం అంటే ఒత్తిడి ఎన్నో రెట్లు పెరుగుతుంది. కొన్ని వేల మీటర్ల లోతులో అది మన శరీరాన్ని ఒక కాగితం ముక్కలా ముక్కలు చేసేంత శక్తిగా మారిపోతుంది. మనకు తెలిసిన ఏ సాధారణ యంత్రం కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేవు. అందుకే ఆ లోతుల్లో పనిచేయాలంటే ప్రత్యేకంగా రూపొందించిన సబ్మర్సిబుల్ అనే పరికరాలు అవసరం. అంతేకాకుండా పైకి చూస్తే సముద్రం నీలంగా కాంతిమయంగా కనిపిస్తుంది, కానీ లోతులకు వెళ్లే కొద్దీ చీకటి అంతకంటే ఘోరంగా ఉంటుంది. వందల మీటర్ల లోతు తర్వాత అక్కడ ఎలాంటి వెలుతురు ఉండదు. మన కళ్ళకు ఏమాత్రం సహాయపడే కాంతి ఉండదు. అక్కడ జీవించేవి కూడా ఎలాంటి వెలుతురు లేకుండా జీవించగలిగే జీవరాశులే. ఇవి మనకు పూర్తిగా కొత్తగా కనిపించే జీవులు. వీటికి కళ్ళుండవు, కానీ శబ్దం, వాసన, కంపనం లాంటివి బాగా గుర్తించే ప్రత్యేకమైన శక్తులుంటాయి. వాటితో చుట్టూ ఉన్నదాన్ని అర్థం చేసుకుంటూ బతుకుతాయి. వీటితో పాటు ఉష్ణోగ్రతల సమస్య కూడా ఉంది. లోతుల్లోని నీళ్ల ఉష్ణోగ్రతలు -డిగ్రీల వరకు పడిపోతాయి. మన శరీరానికి అలాంటి చలిలో ఏమాత్రం జీవించగల సామర్థ్యం ఉండదు. ఆ స్థితిలో పరికరాలను ఆ పని చేసేలా రూపొందించడం అంటే విపరీతమైన శాస్త్రజ్ఞానం, ఖర్చు అవసరం. మరి అక్కడ పనిచేసే సాంకేతిక పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసా? మనం నెమ్మదిగా మాట్లాడే తరంగాలే అక్కడ పనిచేస్తాయి. వాటిని అకోస్టిక్ కమ్యూనికేషన్ అంటారు. మొబైల్ సిగ్నల్స్, వైఫై లాంటివి అక్కడ పనిచేయవు. కేవలం ధ్వనిపై ఆధారపడే పద్ధతులు మాత్రమే పనిచేస్తాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనిషి తానే సముద్రం లోతుల్లోకి వెళ్ళి అన్వేషించాలంటే అది ఎంత ప్రమాదకరమో ఊహించడమే కష్టం. ఇంతటి సమస్యలు ఉన్నా కూడా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ఆపడం లేదు. ఇప్పటి వరకు మనం కనుగొన్న కొన్ని అద్భుతాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. మనిషి నేరుగా ఆ లోతుల్లోకి వెళ్ళలేకపోయినా మనం రూపొందించిన కొన్ని అధునాతన పరికరాల సహాయంతో అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్, ఆటోనమ్స్ అండర్ వాటర్ వెహికల్స్. ఇవి మనిషిని పంపాల్సిన అవసరం లేకుండానే పనిచేస్తాయి. కెమెరాలతో వీడియోలు తీయగలవు. లోతుల్లో ఉండే నీటి నమూనాలు, మట్టి నమూనాలు సేకరించగలవు. ఈ పరికరాల సహాయంతో చేసిన అన్వేషణలో మనం ఆశ్చర్యకరమైన జీవులు గుర్తించాం. ఉదాహరణకు యాంగ్లర్ ఫిష్. ఈ చేపను చూసి ఎంతో మంది షాక్ అయ్యారు. ఈ చేప తల మీద ఉన్న ప్రకాశవంతమైన బల్బ్తో చీకట్లో ఇతర చిన్న చేపలను ఆకర్షించి తినేస్తుంది. ఇది పూర్తి చీకట్లోనే జీవిస్తుంది. ఇంకొకటి గెయింట్ స్క్వాడ్. ఇది కథల్లో వచ్చే రాక్షసపు జీవిలా ఉంటుంది. దీని పొడవు కొన్నిసార్లు 40 అడుగులు దాటుతుంది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది, కానీ మనం కెమెరాల్లో దాన్ని రికార్డ్ చేయగలిగాం. గోబ్లిన్ షార్క్. ఈ షార్క్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. దీని ముఖరేఖలు పూర్తిగా వింతగా ఉంటాయి. ఇది లోతైన నీటిలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా డీప్ సీ జెల్లీ ఫిష్లు కూడా ఉన్నాయి. ఇవి అద్భుతంగా వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. అసలు ఇవి జీవించడం ఎలా అనిపించేలా ఉంటాయి. ఇంకొన్నిటి జీవితకాలం ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. రగ్వే రాక్ ఫిష్ అనే చేప దాదాపు 200 సంవత్సరాల వరకు జీవించగలదు. అంటే మనిషి కన్నా 2 రెట్లు ఎక్కువ. దీనితో పాటు సముద్రపు అడుగున మనం వందలాది కొద్ది క్రేటర్స్ అంటే పేలుల వల్ల ఏర్పడిన గుంతలు కనిపెట్టాం. జియోథర్మల్ వెంట్స్ అనే వేడి నీటి ప్రవాహాలు కూడా మనం కనుగొన్నాం. ఇవి భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. మరి అంతకంటే ఆసక్తికరమైన విషయం సముద్రపు కింద ఉన్న ఖనిజ సంపద. మనం ఉపయోగించే ఫోన్లు, బ్యాటరీలు, మెటల్స్ అన్నీ తయారయ్యే ముఖ్యమైన మూలాలు కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్ ఇవన్నీ సముద్రపు అడుగున దాగి ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి మన అవసరాలకు అతి కీలకంగా మారనున్నాయి. అంతేకాకుండా
మన వాతావరణం కూడా సముద్రాల మీదే చాలా వరకు ఆధారపడి ఉంటుంది. వర్షాలు ఎప్పుడు పడతాయో, తుఫాన్లు ఎలా ఏర్పడతాయో, పగలు రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా మారతాయో ఇవన్నీ సముద్రపు ప్రవాహాల ప్రభావం వల్లనే జరుగుతాయి. కాబట్టే మనకు సముద్రాల గురించి గాఢంగా తెలియాలి. అప్పుడు మాత్రమే వాతావరణ మార్పులను ముందే అంచనా వేసుకోగలగడం, వర్షాల పట్ల అర్థవంతమైన అంచనాలను పెట్టడం, తుఫాన్లకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇవన్నీ చూస్తే మన భవిష్యత్తు బహుశా సముద్రంలోనే దాగి ఉందేమో అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఇంకా 95% సముద్రం మనకు తెలియదు. మిగిలిన ఆ లోతుల్లో ఏముందో మనం ఊహించలేం. అక్కడ అసలు మనం ఎప్పుడూ చూడని జీవరాశులు ఉండొచ్చు, లేదా మన చరిత్రకు మించిన కొన్ని నిజాలు ఉండొచ్చు. ఎందుకంటే అది అంత సులభం కాదు. లోతు, పీడనం, చీకటి, ఉష్ణోగ్రతలు, కమ్యూనికేషన్ సమస్యలు ఇవన్నీ కలిసిపోయి సముద్ర గర్భాన్ని మనకు దూరంగా ఉంచుతున్నాయి. అయినా కూడా మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ గుట్టును విప్పడానికి కృషి చేస్తూనే ఉన్నారు. ఒకరోజు మనం ఈ సముద్రమంతా పూర్తిగా మ్యాప్ చేస్తాం. అక్కడ దాగున్న రహస్యాలను వెలకి తీయగలుగుతాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా చూసే సముద్రం కంటే మనం ఇంకా చూడని సముద్రం ఎంతో గొప్పది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.